నమస్కారం ఎంసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ప్రతి గృహాలనందు నీరు నిల్వ ఉన్న ప్రాంతాలు, తొట్టెలు, ప్లాస్టిక్ టైర్లు, కొబ్బరి చిప్పలు ఎప్పటికప్పుడు శుభ్రం చేసి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో భాగంగా పిలుపునిచ్చిన పలమనేరు పురపాలక సంఘ కమిషనర్ ఎన్వి రమణారెడ్డి. చిత్తూరు జిల్లాలో పరవళ్లు తొక్కుతున్న కృష్ణా జలాలు. పలమనేరు నియోజకవర్గం వీకోట మండలానికి చేరుకున్న కృష్ణా జలాలు. కృష్ణా జలాల రాకతో హర్షం వ్యక్తం చేస్తున్న రైతన్నలు. పలమనేరు నియోజకవర్గంలో గ్రామాలలో కృష్ణా జలాలకు హారతులు పడుతున్న రైతులు. వార్తల్లోని వివరాలు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో భాగంగా ప్రతి నెల 3వ శనివారం పారిశుద్ధ్య నిర్వహణ కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. కానీ ఈ నెల 3వ శనివారం సెలవు రోజు అయినందున 4వ శనివారం 23వ తేదీన మాన్సూన్ హైజీన్ కార్యక్రమంను పురస్కరించుకుని అవగాహన ర్యాలీని పలమనేరు పురపాలక సంఘ కార్యాలయం నుండి గంగమ్మ గుడి వీధి, బజారు వీధి, జవెలి వీధి మీదుగా అంబేద్కర్ సర్కిల్ వరకు నిర్వహించారు. ఈ నెల 3వ శనివారం సెలవు రోజు అయినందున 4వ శనివారం మాన్సూన్ హైజీన్ కార్యక్రమం పురస్కరించుకుని అవగాహన ర్యాలీను పలమనేరు పురపాలక సంఘం కార్యాలయం నుండి గంగమ్మ గుడి వీధి, బజారు వీధి, జవెలి వీధి మీదుగా అంబేద్కర్ సర్కిల్ వరకు నిర్వహించడం జరిగింది. మరియు ప్రతి ఒక్క వార్డు పరిధిలో కూడా ఆ యొక్క వార్డు సచివాలయ సిబ్బంది మరియు గౌరవ కౌన్సిలర్, ప్రజాప్రతినిధులచే అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కమిషనర్ రమణారెడ్డి మాట్లాడుతూ వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా దోమల పెరుగుదలను నివారించడం, నీటి నిల్వల ద్వారా సంక్రమించే వ్యాధులు మరియు వాహకాల ద్వారా సంక్రమించే వ్యాధులు వచ్చే ప్రమాదాల నివారణ చర్యలపై తగు సూచనలు చేశారు. మరియు ప్రతి ఒక్క గృహాలయందు నీరు నిల్వ ఉన్న ప్రాంతాలు, తొట్టెలు, ప్లాస్టిక్ టైర్లు, కొబ్బరి చిప్పలు ఎప్పటికప్పుడు శుభ్రం చేసి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిందని తెలియజేశారు. ఈ 4వ శనివారానికి మన రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు మన స్వర్ణాంధ్ర కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా కాకినాడ జిల్లాలో పెద్దాపురం మున్సిపాలిటీ ఏరియాలో ర్యాలీలో పాల్గొనడం జరిగింది. అలాగే మన పలమనేరు పట్టణంలో మన స్వచ్ఛాంధ్ర సీనియర్ సిటిజను, అలాగే మనకు ఎన్జిఓ గారు సీతారామయ్య గారు, మన కార్యాలయ సిబ్బంది, సచివాలయ కార్యదర్శి, సెక్రటరీస్, అలాగే మెప్మా తరఫున మన డ్వాక్రా సంఘ గ్రూపులందరూ కూడా, సిఓలు, ఆర్పీలందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఇప్పుడు కూడా క్లీన్ అండ్ గ్రీన్లో మీ యొక్క సహాయ సహకారాలు ఉంటే మళ్ళీ కూడా మనం ప్రథమ స్థానానికి రావడానికి ఆస్కారం ఉంది. మీరందరూ సహకరించాలి. యావత్ భారతదేశంలో ఇండోర్ అనే పట్టణము ప్రథమ స్థానంలో ఉంది క్లీన్ అండ్ గ్రీన్లో. మన ఆంధ్రాలో పలమనేరుకు అవకాశం ఉంది. మీరందరూ సహకరిస్తే క్లీన్ అండ్ గ్రీన్లో ప్రథమ స్థానం సంపాదించడానికి చాలా అర్హతలు ఉన్నాయి మనకి. కాబట్టి మరొక్కసారి మిమ్మల్ని వేడుకుంటుంది ఏమిటంటే ప్రతి ఒక్కరూ ఎక్కడైతే స్టాగ్నెంట్ వాటర్ ఉందో అక్కడ వస్తుంది, బహిరంగ మూత విసర్జన చేయకుండా చూసుకుంటూ మన పలమనేరుని ప్రథమ స్థానంలో నిలపాలి. ఈ యొక్క అవకాశం ఒక పలమనేరు బ్రాండ్ అంబాసిడర్గా నా బాధ్యతగా నేను వచ్చాను. నా సహాయ సహకారాలు ఇప్పుడు మన మున్సిపల్ కమిషనర్ గారికి అందరికీ ఉంటుందని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. జూలై 17వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నంది కొట్కూరు హంద్రీనివా ఫేజ్ 1 కార్యక్రమంలో రాయలసీమ ప్రజలకు నీటిని విడుదల చేశారు. ఈ రోజున పలమనేరు నియోజకవర్గం వీకోట మండలంలోని హంద్రీనివా జలాలు రాకతో రైతన్నలు హర్షం వ్యక్తం చేశారు. గ్రామాలు హంద్రీనివా కాలువ వద్ద రైతులు జలహారతులు పట్టారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ తమ ప్రాంతంలో భూమిలో నీరు అణగారిపోవడంతో బోర్లు వేసినా ఫలితం లేక గత కొన్ని సంవత్సరాలుగా వ్యవసాయానికి నీరు లేక అలమటిస్తున్నామని, మా భూముల పక్కన జలాలు చూస్తుంటే చాలా ఆనందంగా ఉందన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా నీటి ప్రవాహం ఇప్పుడు ప్రవహిస్తోందని, చాలా మంది రైతులు నీరు లేక పట్టణాల బాట పట్టారని, కానీ ఇప్పుడు ఈ హంద్రీనివా జలాలను చూస్తుంటే మళ్లీ పట్టణాల బాట పట్టిన రైతులు తిరిగి వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇలాంటి బృహత్తర కార్యక్రమం చేపట్టిన ప్రభుత్వానికి రైతులందరూ ధన్యవాదాలు తెలిపారు. ఈ నెల 30న కుప్పం నియోజకవర్గం పాలసముద్రం వద్ద సీఎం చంద్రబాబు హంద్రీనివా జలాలకు భూమి పూజ చేయనున్నారని తెలిపారు. సంతోషమైన రోజు. మన చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో ఆయన
కుప్పానికి నీళ్లు తెచ్చిస్తామని గతంలోనే చెప్పి ఆయన ఈరోజు చరిత్రలోనే నిలిచిపోతారని కూడా మేమందరూ కూడా భావిస్తున్నాము. అదేవిధంగా కొన్ని వేల మంది, లక్షల మంది బతుకుతారు ఈ నీళ్ల వల్ల. మనం ఎంతో కూడా 1500 అడుగులు వేస్తా ఉంటే కూడా నీళ్లు లేకుండా పోతుంది. ఈ అంద్రినీవా కాలువ ఆయన ఎంతో ఇదిగా కూడా చేసి ఈరోజు మనకెంతో సంతోషంగా ఉంది. వికోట మండలం కానీ లేదా కుప్పం పోతా ఉండేది. అదేవిధంగా అమరన్న గారి ఆధ్వర్యంలో కూడా అన్ని పనులు కూడా చేస్తూ ఉండేది. మాకు ఎంతో సంతోషంగా ఉంది. అదేవిధంగా ఈరోజు మనకి ఈ పంప్ హౌస్లో ఒక్క మోటార్ ఎత్తిన దానికి ఎంతో నీళ్లు దగ్గర 60 కాలువ నీళ్లు వస్తూ ఉంది అంటే దానికి ఎంతో కృషి చేయండిలా మన చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా ఈరోజు మనకి ఈ ప్రాంతానికి నీళ్లు వస్తుందంటే కూడా దగ్గర 110 చెరువులకి లింక్ పెడతా ఉన్నారు. కుప్పం దగ్గర నుంచి కూడా పరమ సముద్రంకి 29వ తేదీ సీఎం గారు వచ్చి ఓపెనింగ్ చేస్తారు. అంత లోపల మొత్తము కణాలన్నీ కూడా ఇడుచుకొని పోయి నీళ్లు ఇడుస్తూ ఉన్నారంటే ఆయన నిబద్ధత మనం తెలుసుకోవాలా. అదేవిధంగా మనం ఈ ప్రాంతం వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ మన చంద్రబాబు నాయుడుకు రుణపడి ఉండాలని కూడా కోరుకుంటా ఉన్నాను. మాది వికోట మండలం వెంకటాపల్లి గ్రామము. ఈరోజు అంద్రినీవా జలాలు ఇక్కడికి రావడం వలన మాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఒక 3 ఎకరాల రైతు. ఈ అంద్రినీవా కాలువ జలాల వలన చెరువులకి నీళ్లు వదులుతూ ఉన్నారు కాబట్టి మాకు ఇంకంతా నీళ్లు పుష్కలంగా ఉంటాయి. చాలా బాధలు పడినాం మేము నీళ్ళ గురించి. కాబట్టి చంద్రబాబు గారి వారికి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము రైతుల తరఫున. అంద్రినీవా జలాలు పలమనేరు నియోజకవర్గానికి వచ్చి కుప్పం నియోజకవర్గానికి పోతా ఉన్నాయి. ఈ సందర్భంగా వికోట మండలంలోని రైతు సోదరులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. అందరూ కూడా ఈరోజు చంద్రబాబు నాయుడికి ఎల్లవేళలా ఆయన రుణపడి ఉంటామని కూడా తెలియజేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మన ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి గారికి కూడా ప్రత్యేకంగా కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ అంద్రినీవా నిధులు ఇక్కడ రావడము ఆయన కూడా సహకరించారు కాబట్టి ఆయన కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ముఖ్యంగా కూడా ఈరోజు కుప్పం నియోజకవర్గం పలమనేరు నియోజకవర్గాల్లో ఇంచుమించు 6000 ఎకరాలకి రైతులకి పంటలకి నీరు అందించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా 150 చెరువులకి కూడా నీళ్లు వదలడం జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి సహకారంతోనే. చంద్రబాబు నాయుడు గారు 2014లో ఏ విధంగా చెప్పినాడో ఆ విధంగా కూడా నేను పొంగునూరు బ్రాంచ్ కెనాల్ నుండి కూడా కుప్పం వరకు ఈ నీళ్లు తీసుకోపోతానని చెప్పారు. దానికోసమే ఆ రోజు ఆయన ఇంచుమించు 560 కోట్లు పెట్టి కాలువ తీసుకోవడం జరిగింది. అదే జగన్ ప్రభుత్వం 2019లోనే వికోట వరకు కూడా ఇదే కాలువలో నీళ్లు వచ్చాయి. మళ్ళీ అదే జగన్మోహన్ రెడ్డి 2024లో 19 నుండి 24 వరకు లేకుండా లాస్ట్ సంవత్సరంలో నేను కూడా నీళ్లు తీసుకొస్తామని ఒక సినిమాలో పెద్ద సెట్టింగ్ వేసి ఆ సెట్టింగ్ లో ఏ విధంగా క్లైమాక్స్ ఫైటింగ్ జరుగుతుందో ఆ విధంగా పెట్టి ఆ సెట్టింగ్ ని నీళ్లు ట్యాంకర్లు తెచ్చి ఆన కట్టేసి దానికి నీళ్లు నింపేసి ఆయన వచ్చి ఆ కట్టును తెంపేస్తే నీళ్లు వెళ్ళిపోయినట్లా చూపించడం జరిగింది. ఎంత డ్రామానో కూడా జనాలకంతా కూడా అర్థమైంది. అప్పుడు ఎంత డ్రామా ఆడతారో జగన్మోహన్ రెడ్డి అనేసి. కానీ ఈ రోజు రియల్ గా కూడా నీళ్లు తీసుకోపోయి నీళ్లు వదులుతాం జరుగుతా ఉంది. 30వ తేదీ చంద్రబాబు నాయుడు గారు కూడా అక్కడ వస్తారు. వచ్చి మనకంతా కూడా ఆ రోజు నుండినే కూడా కుప్పం నుండి రిటర్న్ రీబ్యాక్ లో అన్ని చెరువులు కూడా నింపుతా అవుతారు. మన మండలంలో కూడా దగ్గర 20 చెరువులు నింపుతారు ఈ సంవత్సరము. నెక్స్ట్ ఇయర్ కి మిగిలిన చెరువులు ఏమన్నా ఉంటే కూడా వాటిలో కూడా నీళ్లు వదిలేదానికి ఇంజనీర్లు ప్లాన్లు వేస్తూ ఉన్నారు. నెక్స్ట్ ఇయర్ కూడా వాటిలో కూడా వదులుతారు. ప్రతి సంవత్సరము మనకి నీళ్లు వస్తాయి. ఎందుకంటే ఈ రోజు కృష్ణానదిలో ఈ రోజు నాగార్జున సాగర్ లో 18 గేట్లు ఉంటే 18 కూడా ఎత్తేసినారు. అంత భారీగా నీళ్లు వస్తూ ఉన్నాయి. ఇట్లా సంవత్సరంలో ఒక్క నెలలో వస్తే కూడా చాలు ఆ నీళ్లు మొత్తం కూడా కుప్పం తీసుకొచ్చేదానికి చంద్రబాబు నాయుడు గారు సహకారం ఎప్పటికీ ఉంటుంది. మనమంతా కూడా చంద్రబాబు నాయుడికి రుణపడి ఉండాలి. పంటలంతా కూడా పండించుకొని తాగేదానికి నీళ్లు సస్యశ్యామలంగా కూడా ప్రతి ఒక్క గ్రామానికి కూడా మీకంతా కూడా తెలుసు. గత 1.5 సంవత్సరం నుండి కూడా ఆ ఊర్లో నీళ్లు లేదంటే అక్కడ కూడా మనం బోర్లు వేసి నీళ్ళు ఇస్తూ ఉంటే బోర్లు కూడా ఇంకిపోతా ఉన్నాయి. నీళ్లు వస్తాయి, మళ్ళీ 2-3 నెలలకు నిలిచిపోతా ఉన్నాయి. అట్లా పరిస్థితిలో ఈ రోజు నీళ్లు రావడము మనం తాగేదానికి కూడా నీళ్లు సస్యశ్యామలంగా ఉంటాయని కూడా తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు గారికి ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి గారికి కూడా ఇళ్లవేళలో మేము రుణపడి ఉంటామని కూడా ఈ రోజు వికోట మండలం తరఫున మేము తెలియజేస్తున్నాం. నీళ్లు కూడా ఇక్కడ వచ్చేసినాయి కాబట్టి ప్రత్యేకంగా కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడుకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రభుత్వం దేవాలయాలకు మఠాలకు చాలా ప్రాధాన్యత ఇస్తోందని గాంధీ రోడ్డులోని హతిరాంజీ మఠం భవనంను పూర్తిగా కూల్చివేస్తామన్నది అపోహ మాత్రమేనని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. శనివారం స్థానిక గాంధీ రోడ్డులోని హతిరాంజీ మఠం భవనంను తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్యలతో కలిసి జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ హతిరాంజీ మఠం 120 సంవత్సరాలు చరిత్ర కలదని తెలిపారు.
ఈ భవనం దగ్గర మెయింటెనెన్స్ సరిగా లేకపోవటం వలన కాలక్రమేణా భవనం శిథిలావస్థకు చేరిందని, మొదటి అంతస్తులో కొన్ని చోట్ల పగుళ్లు కుంగిపోవటం జరిగిందని తెలిపారు. దీన్ని 7 సంవత్సరాల నుంచి మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు తరచుగా పరిశీలించడం జరిగిందని, ప్రాణనష్టం జరిగే అవకాశం ఉంది కాబట్టి మఠం వాళ్ళు దేవాదాయ శాఖ వారికి లేఖ రాయటం జరిగిందని, అనంతరం ఐఐటి నిపుణుల భవనాన్ని పరిశీలించిన రిపోర్టు మేరకు మఠంలోని పగుళ్లు కుంగిపోయిన ప్రదేశాలను చూడటం ఖచ్చితంగా ప్రాణనష్టం జరిగే అవకాశం ఉందని ఐఐటి నిపుణులు తెలపడం జరిగిందని తెలిపారు. హతిరాంజీ మఠం భవనాన్ని పూర్తిగా కూల్చివేస్తామన్నది అపోహ మాత్రమేనని, కొన్ని చోట్ల పగుళ్లు కుంగిపోవటం వల్ల భవనం శిథిలావస్థకు చేరటం జరిగిందని తెలిపారు. ఎవరికీ ప్రాణనష్టం జరగకూడదనే ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశమన్నారు. ఈ మఠం బంజారా కమిటీకి సెంటిమెంట్తో కూడిందని, వారి మనోభావాలను దెబ్బతీసే అవకాశం ఉండదని తెలిపారు. అనంతరం తిరుపతి శాసనసభ్యులు మాట్లాడుతూ హతిరాంజీ మఠంను భక్తులకు విస్తృతమైన ప్రదేశంలో నివాసం ఉండి భోజనాలు చేసి కాలినడక తిరుమలకు వెళ్లడం ఆనవాయితీగా వచ్చేందన్నారు. హతిరాంజీ మఠం పురాతనమైందని, భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా భక్తులకు ఇక్కడ ఉన్నటువంటి దుకాణాల వారికి ప్రమాదం జరగకుండా చూడాలని అధికారులకు ప్రభుత్వం ఆదేశించడం జరిగిందన్నారు. అందులో భాగంగానే జిల్లా కలెక్టర్, నగరపాలక సంస్థ కమిషనర్తో కలిసి ఇక్కడ పరిస్థితులను పరిశీలించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ అండ్ బ్యూటిఫుల్ చైర్మన్ సుగుణమ్మ, డిప్యూటీ మేయర్లు ముద్ర నారాయణ, ఆర్సి మునికృష్ణ యాదవ్, కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, హస్తకళ కార్పొరేషన్ చైర్మన్ పసుపులేటి హరిప్రసాద్, మఠం ఏవో బాపిరెడ్డి, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా సదన్ పార్ట్లో చాలా చోట్ల స్లాబ్ కూడా కుంగిపోవటం, అక్కడంతా కూడా పిల్లర్లు క్రాక్స్ రావటం, వర్టికల్ క్రాక్స్ రావటం, ఖచ్చితంగా ఇది ప్రాణ నష్టం కలిగిస్తుందని కూడా ఐఐటి నిపుణులు రాసిచ్చారు. సో మొత్తం భవనం అంతా హతిరాంజీ మఠం అంతా కూల్చేస్తున్నాం అనేది ఒక అపోహ అండి. ఏదైతే కొన్ని చోట్ల వీళ్ళు రాసిచ్చారో, షాపులు ఎక్కువగా ఉన్న చోట్ల ఆ భవనం అనేది కొంచెం శిథిలావస్థకు వచ్చినది వాస్తవమే. ఈరోజుకి మునిపే 3-4 సార్లు కమిషనర్ గారు, గౌరవ శాసనసభ్యులు గారు, తిరుపతి శాసనసభ్యులు, నాయకులందరూ కూడా కన్సర్న్డ్ వాళ్ళందరితో కూడా మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. 3 రోజుల క్రితం కూడా కలెక్టరేట్లో మేమందరం కూడా ఒకసారి కూర్చొని దీని మీద చర్చించుకోవడం జరిగింది. అందరి అభిప్రాయాలు కూడా సేకరించడం జరిగింది. దాని తర్వాత కొన్ని వదంతులు, అపోహలు కూడా చాలామందిలో వచ్చాయి. ఏమంటే మొత్తం మఠంని కూల్చేస్తున్నారు, అది చాలామందికి ఇట్లా వదంతులు సృష్టించడంతో చాలామంది తెలంగాణ నుంచి, మహారాష్ట్ర నుంచి ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ చాలామంది కూడా ఫోన్స్ చేయటము, వాళ్ళందరికీ కూడా చాలా క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరిగింది. అదేవిధంగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులకి, ఎండోమెంట్ మంత్రివర్యులకు కూడా బ్రీఫ్ చేయడం జరిగింది. వాళ్ళ ఇన్పుట్స్ కూడా తీసుకోవడం జరిగింది. ప్రభుత్వానికి ఎప్పుడు కూడా ప్రాణ నష్టం జరగకుండా ఉండటం అనేది ఒక ప్రాధాన్యత. అదేవిధంగా ఈ మఠము బంజారా కమ్యూనిటీకి చాలా సెంటిమెంట్తో కూడుకున్నది కాబట్టి వాళ్ళ మనోభావాలు ఎక్కడ కూడా దెబ్బతీసే ఇబ్బంది కలిగించే పరిస్థితులు అయితే ప్రభుత్వానికి ఎప్పుడూ లేదు. దీనిని మన కలెక్టర్ గారు, ఐఐటి నిపుణులు కూడా వచ్చారు, అన్నీ పరిశీలించారు క్షుణ్ణంగా. ఎక్కడికక్కడ ఏమి చేయాలా, దీన్ని ఎలా ఏర్పాట్లు చేయాలా, దీన్ని రెన్యువేషన్ చేస్తే ఇక్కడ ఉపయోగపడే విధంగా ఈ యొక్క ఉందా అనేది కూడా ఆలోచనలోకి చెప్పడం జరిగింది. అవి కూడా పరిశీలిస్తున్నారు కలెక్టర్ గారు. నేను ఒకటే కోరుకుంటున్నా, మీడియా సోదరులు కూడా దీనిపైన ఒక నివేదిక కూడా ఇవ్వండి, మఠం పీఠాధిపతులు కూడా ఒక నివేదిక ఇవ్వండి. మరలా ఒకసారి కూర్చుంటాము కలెక్టర్ సమక్షంలో, కమిషనర్ గారి సమక్షంలో కూర్చొని నాయకుల సమక్షంలో దీన్ని ఒక మంచి నిర్ణయం తీసుకుంటామనేసి, అంత తప్ప వేరే ఇబ్బందులు పెట్టాల్సిన అవసరం, వేరే దీన్ని స్వాధీనం చేసుకోవాల్సిన అవసరం, ఇంకొకరికి ఇస్తామనే అపోహలన్నీ తొలగించాలనేసి కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ బాధ్యతగా తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. శనివారం తిరుపతి రూరల్ తిరుచానూరు పంచాయతీ దామినేడులో ఏర్పాటు చేసిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ సందీప్ రఘువంశీతో కలిసి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి నెల ప్రతి 3వ శనివారం స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ప్లాస్టిక్ నిర్మూలన, డ్రైనేజీ క్లీనింగ్ వంటి ప్రత్యేక థీమ్లతో స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని, వారి పిలుపు మేరకు ఈ రోజు దామినేడులో స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ప్రతి నెల 3వ శనివారం ప్రత్యేకమైనటువంటి దీంతో జిల్లా వ్యాప్తంగా అనేక స్వచ్ఛంద కార్యక్రమాలను అన్ని పంచాయతీలు, వార్డులలో కూడా నిర్వహించుకోవడం జరుగుతోందని తెలిపారు. ఈరోజు మనం చూడాల్సింది ఏమంటే, గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న జనవరి నెల నుంచి, ఈ సంవత్సరం జనవరి నెల నుంచి ప్రతి నెల 3వ శనివారం
స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా చేస్తున్నారు. ప్రతి నెల కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఒక పిలుపుతో ఒకసారి ఏమో ప్లాస్టిక్ నిర్మూలన, ఒకసారి డ్రైనేజ్ క్లీనింగు, ఒకసారి వాటర్ కన్జర్వేషన్, ఇట్లాగా ఒకసారి డంపులన్నీ క్లియర్ చేసుకోవడం, అన్ని పంచాయతీల్లో అన్ని వార్డుల్లో కూడా మనం ఇది చేసుకోవడం జరుగుతుంది. మనం ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కాలంలో మీ అందరికి కూడా గుర్తుంచుంటారు, ఈ చెత్త అనేది ఒక పెద్ద సమస్యగా మారిపోయింది. ఇంట్లో మిగతా ఈ ఎలక్ట్రిక్ వేస్ట్ అన్నా, ప్లాస్టిక్ అన్నా, కవర్లు అన్నా, ఇట్లా రోజువారీ వచ్చే చెత్తని ఇంకో దాంట్లో ఏంటంటే అది చేయం. రోడ్డుకి తీసుకెళ్ళినప్పుడు దాన్ని చెత్తనంతటి కూడా మనము డిస్పోజ్ చేయాలి, పొడి చెత్త వేరుగా చేయాలి. అర్థమైందా? ఎప్పుడో ఒకసారి వచ్చే కొన్ని రోజుల్లో, ఇంకా తిరుపతిలో ఆల్మోస్ట్ మీరందరూ కలిసిపోయినట్టే, కలెక్టరేటే పక్కన ఉంది. మీరంతా సిటీలో ఉంటూ ఇంకా మీరు వేరు చేయకపోతే చాలా ఇబ్బంది అవుతుంది కదా. మీరు అంతసేపు మాకేమవుతుంది, మేము బాగానే క్లీన్గా మా ఇల్లు మంచి నీట్గా తలతల్లాడేటట్టు క్లీన్ చేసుకుంటామని దానివల్ల ఉపయోగం లేదు. ఇప్పుడు అక్కడ చూసాము, అక్కడ ఖాళీ స్థలం ఉంది, అంతా బురదగా ఉంది, అక్కడ దోమలన్నీ వస్తాయి. అక్కడి నుంచి వచ్చే దోమలు ఎవరిని కొడతాయి? మీ ఊరోళ్ళనే కొడతాయి. అంతే కదా. వాళ్ళు ఈ ఇల్లు క్లీన్గా పెట్టుకున్నారు కదా, వీళ్ళని కొట్టమన్నట్టే ఉండదు. మన ఇల్లు వరకే కాదు, మన పరిసరాలన్నింటినీ కూడా మనము క్లీన్గా పెట్టుకుంటేనే మనకు మన పిల్లలకి ఎటువంటి మలేరియా, డెంగ్యూ, ఇప్పుడు తిరుపతిలో చూసుకుంటే చికెన్ గున్యా, డెంగ్యూ జ్వరం విపరీతంగా వచ్చేది. ప్లాస్టిక్ కవర్లు, బాటిళ్ళు ఇవన్నీ వేస్తారు, అప్పుడు డ్రైన్ బ్లాక్ అయిపోతుంది. అప్పుడు కాటేవి కూడా ఏం చేయలేదు. మీకే డ్రైన్ బ్లాక్ అయితే ఏమవుతుంది? అదే మురుగునీరు ఇంటి ముందు ఉంటుంది, వాసన, దాంట్లోనే దోమలు, అన్ని ఎలుకలు. ఆవిడ పాములు అన్నది, పాములు ఎందుకు వస్తున్నాయి? ఎలుకలు ఉంటే పాములు వస్తాయి, అంతే కదా. బాగా చేస్తారు, కానీ మనది బాధ్యత, ప్రజలది బాధ్యత. మనం కూడా మన ఇంట్లో ఉండే చెత్తని వేరు చేసుకొని, మన ఇంటి ముందు ఉండే డ్రైన్లో ఏం చేయకుండా, చుట్టుపక్కల కూడా చెత్త డంపులు ఏదైతే ఉన్నాయో అక్కడ ఏం చేయకుండా ఉంటే మన ఊరు కూడా శుభ్రంగా ఉంటుంది. స్వచ్ఛాంధ్ర స్వర్ణ ఆంధ్రలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని, స్వచ్ఛాంధ్ర స్ఫూర్తితో స్వచ్ఛ తిరుపతి సాధనకు ముందుకు సాగాలని తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పిలుపునిచ్చారు. ప్రతి నెల 3వ శనివారం నిర్వహించే స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా బాబు జగజ్జీవన్ రామ్ పార్కు నందు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. బాబు జగజ్జీవన్ రామ్ పార్కులో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, కమిషనర్ మౌర్య, తుడా చైర్మన్ దివాకర్ రెడ్డి, రాష్ట్ర యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, డిప్యూటీ మేయర్లు ముద్రా నారాయణ, ఆర్సి మునికృష్ణ, రాష్ట్ర హస్తకళల శాఖ చైర్మన్ డాక్టర్ హరిప్రసాద్ అధికారులు పాల్గొన్నారు. అనంతరం రామానాయుడు స్కూల్ వరకు ర్యాలీ నిర్వహించి తడి, పొడి, చెత్త వేరువేరుగా ఇవ్వటంపై, ప్రజలకు చేతులు కడుక్కోవటం వలన కలిగే ప్రయోజనాలు, జబ్బులు రాకుండా తీసుకోవాల్సిన చర్యలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఎక్కడ కూడా కానీ కాలుష్యం రాకుండా, వ్యాధులు సోకకుండా, ఈ మలేరియా, డెంగీ ఇటువంటి వ్యాధులు రాకుండా ఈ వర్షాకాలంలో ఎప్పటికప్పుడు చుట్టుపక్కల ఉన్న పరిశుభ్రంగా ఉంచి ప్రతి ఒక్కరు కూడా శుభ్రంగా ఉండాలి. వాళ్ళ చుట్టుపక్కల కూడా శుభ్రత పరచుకోవాలి. వాళ్ళ ఇంట్లో కానీ చుట్టుపక్కల కానీ చెప్పాలి. ఇది రోజు చేయాల్సిన కార్యక్రమం. మనం ఎలా స్నానం చేసి బయటకు వచ్చి శుద్ధంగా వస్తాము, ఆ విధంగా మన పరిసర ప్రాంతాలను కూడా శుద్ధంగా పెట్టుకోవాల్సిన అవసరం మన పైన ఎంతైనా ఉందనేసి కూడా తెలియజేసుకుంటూ స్వచ్ఛాంధ్ర దిశగా మన తిరుపతి పట్టణం మన రాష్ట్రంలో ఎంపిక కావడం, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర కూడా గౌరవనీయులు మన మున్సిపల్ కమిషనర్ గారు ప్రశంసా పత్రాలు కూడా అందుకోవడం చాలా సంతోషం. ఇంకా మెరుగ్గా పనిచేసి అందరూ కలిసికట్టుగా పనిచేసి ఇంకా మంచి తిరుపతికి పుణ్యక్షేత్రం, దాదాపు లక్షల మంది వస్తూ పోతుంటారు. తిరుపతి బాగుంది అని ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా చేసుకుంటే ఇంకా మంచిగా ఉంటుంది అనేసి కూడా చేయాలనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ ఇయర్ జనవరి నుండి ప్రతి 3వ శనివారం ఒక థీమ్తో క్లీన్ స్టార్ట్ జనవరిలో పెట్టాము. తర్వాత ఈ వేస్ట్ పైన సోర్స్ అగ్రిగేషన్,
హీట్ ద బీట్. అలాగే ఈ నెల ఆగస్ట్ నెలలో మాన్సూన్ హైజీన్ అనే థీమ్ పైన ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రోగ్రామ్ మనం ఇనిషియేట్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా మనం 6 ఐటమ్స్ పెట్టుకొని, ముఖ్యంగా డ్రైన్లు, ఈ మాన్సూన్ సీజన్ కాబట్టి వర్షాలు ఎక్కువ వస్తాయి కాబట్టి డ్రైన్లు ఎక్కడ క్లాగ్ అవ్వకుండా క్లీన్ చేయడము, ఎక్కడే కానీ చెత్త కుప్పలు లేకోకుండా క్లీన్ చేయడము, పిల్లలు పెద్దలు చేతులు కడుక్కొని ఏదన్నా భోజనం చేయడము, తర్వాత ఇంటి పరిసరాల్లో నీళ్లు నిల్వ లేకోకుండా పెట్టుకొని ఈ మలేరియా, డెంగీ ఈ వర్షాకాలంలో వచ్చేది, అందులో చికెన్ గున్యా కూడా ఎక్కువ వస్తుంది కాబట్టి తిరుపతిలో ఇవన్నీ కమ్యూనికబుల్ డిసీజ్ రాకోకుండా చూసుకోవడము, ఇలా డిఫరెంట్ ఐటమ్స్తో ఈ మాన్సూన్ హైజీన్ అనే థీమ్ పైన చేయడం జరిగింది. దీని తర్వాత ఫ్రైడే డ్రై డే లాగా ఈరోజు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంటింటి డోర్ టు డోర్ అవేర్నెస్, హెల్త్ సెక్రటరీస్, శానిటేషన్ సెక్రటరీస్ ప్రతి ఇంటికి వెళ్ళి అవేర్నెస్ ఇవ్వమని చెప్పాము. అలాగే స్కూల్లో కూడా ఈ వాష్ హ్యాండ్స్ క్యాంపెయిన్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు దీన్ని ఒక సొంత బాధ్యత తీసుకొని ప్రతి ఇంట్లో కూడా వాళ్ళ ఇంటి ముందర కూడా వాళ్ళ చెత్తను కూడా క్లీన్ చేసే విధంగా ఎంతో కూడా ప్రభుత్వమే చేస్తారని కాకుండా ప్రభుత్వంలో వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ప్రతి కుటుంబం కూడా బాధ్యత తీసుకొని వాళ్ళ ఇంటికి చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలను క్లీన్గా పెట్టుకుంటే ఇంకా కూడా రాష్ట్రం బాగుంటుంది. ఇటువంటి డెంగ్యూ ఫీవర్స్ కానీ చికెన్ కానీ లాంటివి రాకుండా కూడా మనం అరికట్టచ్చు. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బాధ్యత వహించి వాళ్ళ ఇంటి పరిసరాల ప్రాంతాల్లో కూడా వాళ్ళు కూడా చేసి క్లీన్ చేసుకునే విధంగా ఉండాలని చెప్పి కోరుకుంటాను. థ్యాంక్ యూ. ప్రతి శనివారం ఉదయం తిరుపతి పురవీధులు గోవిందనామాలతో మారుమోగుతున్నాయి. శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుపతి క్షేత్రంలో అడుగడుగునా భక్తి భావం పెంపొందించాలన్న సంకల్పంతో స్థానిక భజన మండలి కళాకారులు శ్రీవారికి ఎంతో ఇష్టమైన శనివారం రోజున నగర సంకీర్తన చేస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుపతి క్షేత్రంలో అడుగడుగునా భక్తి భావం పెంపొందించాలన్న సంకల్పంతో స్థానిక భజన మండలి కళాకారులు శ్రీవారికి ఎంతో ఇష్టమైన శనివారం రోజున నగర సంకీర్తన చేస్తున్నారు. 100 మందికి పైగా భజన మండలి కళాకారులు ప్రతి శనివారం ఉదయం 5 గంటలకి సాంప్రదాయ వస్త్రాలతో నుదిటిపైన గోవింద నామాలతో స్థానిక గోవిందరాజస్వామి ఆలయం వద్దకు చేరుకుంటున్నారు. అక్కడి నుంచి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ తిరువీధులలో నగర సంకీర్తన చేస్తూ నగరంలో ఆధ్యాత్మిక శోభను తీసుకొస్తున్నారు. నగర సంకీర్తన అనంతరం భక్తులకు అన్నప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నగర సంకీర్తన మండలి సభ్యులు గుండాల గోపీనాథ్, వాసుదేవరెడ్డి, రాజశేఖర్ రెడ్డి, మేకల గంగయ్య, నరసింహారెడ్డి, కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. భావిస్తున్నాను. ఎందువల్లంటే తిరుమల తిరుపతి అనేది ఒక పవిత్రమైన పుణ్యక్షేత్రం. ఇదే కలియుగ వైకుంఠం. ఇటువంటి చోట ఇంతకాలంగా ఈ నగర సంకీర్తన 1 సంవత్సరం 9 నెలలుగా జరుగుతూ ఉంది. అది మా మిత్రుడు గుండాల గోపీనాథ్ గారు, చెంగారెడ్డి గారి ఆధ్వర్యంలో ఇంత సమూహంగా ఒక 200 మంది భక్తులతో ఆ కన్నుల పండుగ జరుగుతూ ఉందని నేను ఊహించలేదు. నిన్న ఏదో ఒక వార్త వినేసి వచ్చాను. భగవంతుడే నన్ను లాక్కొని వచ్చి ఈ అనుభూతి నాకు పంచినట్టయింది. ఆడినాను, పాడినాను, ఎంత ఆనందం పొందినానో. ఈ సంప్రదాయం చిరకాలం రోజు రోజుకి దినదినాభివృద్ధి చెందుతూ ప్రతి ఇంకా రాబోయే తరాల్లో కూడా వేలాది మంది ఈ గోవిందరాజస్వామి ఆలయం చుట్టూ తిరుగుతూ భజన చేస్తూ భక్తిని పంచినారంటే ఎక్కడ నేరాలు ఘోరాలు జరగకుండా మనసు ప్రశాంతంగా దైవ భక్తి ఏర్పడి అందరినీ భగవంతుడిని అందరిలో చూసేటటువంటి పరిస్థితి వస్తుందని నేను భావిస్తూ తిరుమల వాసులందరికీ చెప్తున్నాను. ఈ అవకాశాన్ని చక్కగా వినియోగించుకోండి. నేను ఎంత ఆనందం పొందానో అదే విధమైన ఆనందం అందరూ పొందాలనేసి భగవంతుని వేడుకుంటున్నాను. ఓం నమో వెంకటేశ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రతి గృహాలనందు నీరు నిల్వ ఉన్న ప్రాంతాలు, తొట్టెలు, ప్లాస్టిక్ టైర్లు, కొబ్బరి చిప్పలు ఎప్పటికప్పుడు శుభ్రం చేసి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో భాగంగా పిలుపునిచ్చిన పలునేరు పురపాలక సంఘ కమిషనర్ ఎన్వి రమణారెడ్డి. చిత్తూరు జిల్లాలో పరవళ్లు తొక్కుతున్న కృష్ణా జలాలు. పలమనేరు నియోజకవర్గం వీకోట మండలానికి చేరుకున్న కృష్ణా జలాల రాకతో హర్షం వ్యక్తం చేస్తున్న రైతన్నలు. పలమనేరు నియోజకవర్గంలో గ్రామాలలో కృష్ణా జలాలకు హారతులు పడుతున్న రైతులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.